హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నా ఆటోగ్రాఫ్ ఆర్ట్ అండ్ పెయింటింగ్ ఛానల్. ఈరోజు వినాయకుడి పెన్సిల్ డ్రాయింగ్ చేద్దాము. ఆల్రెడీ స్కెచ్ వేసి పెట్టాను. లాస్ట్ ఇయర్ వినాయకుడి అక్రిలిక్ పెయింటింగ్ చేశాను. ఇది అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. ఈ వీడియోను ఆదరించినట్టే ఈ వీడియోను కూడా చూస్తారని ఆశిస్తున్నాను. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. మనం యూజ్ చేసే పెన్సిల్స్ హెచ్పి పెన్సిల్ ఒకటి, 4B పెన్సిల్ ఒకటి. అవసరమైన డార్క్ను బట్టి 6B ఇంకా వేరే కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ హెచ్బి పెన్సిల్తో ఐస్ డ్రా చేసుకోవాలి. ఐస్ ఐబ్రోస్ హెచ్బి పెన్సిల్తో లైట్గా అప్లై చేసుకున్న తర్వాత డార్క్ పెన్సిల్ తోటి 6B కానీ అంతకంటే డార్క్ పెన్సిల్తో కానీ మళ్ళీ షేడింగ్ క్లియర్గా డ్రా చేసుకోవాలి. కిరీటం డ్రా చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆ ఫినిషింగ్స్ అన్ని చూసుకోవాలి. ఎక్కడ డార్క్ అవసరమో, ఎక్కడ లైట్గా అవసరమో అలాగే అప్లై చేస్తూ చేయాలి. ఈ పెన్సిల్ డ్రాయింగ్ చూస్తే మనం ఒక మట్టి విగ్రహం చూసినట్టు అనిపించాలి. అలాగే డ్రా చేద్దాం. అందరికీ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ సందర్భంలో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరగకుండా, అపాయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప స్తంభాలను ముట్టుకోకండి. పిల్లలందరికీ ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కడైనా ఇనుప పోల్ల వద్ద అపాయము ఉందని తెలిసినప్పుడు, మరియు సర్వీస్ వైర్లు డ్యామేజ్ ఉందని, ఇంకా ఏ ఇతర విషయాలతో షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని అనుమానము కలిగినప్పుడు ఆ విషయాలను దగ్గరలో ఉన్న విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వండి. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ముట్టుకోవద్దని. ఎటువంటి విద్యుత్ అవసరాలున్నా విద్యుత్ శాఖ వారి అనుమతితోనే చేసుకోండి. అపాయాలు జరగకుండా చూసుకోండి. ఈ విషయం అందరికీ చెప్పండి. పిల్లలకు, పెద్దలకు అందరికీ వివరించి చెప్పండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే వినాయకులను మండపాలకు తరలించేటప్పుడు కానీ, నిమజ్జనానికి తరలించేటప్పుడు కానీ జాగ్రత్తలు వహించండి. ఎక్కడైనా మీకు ఎలక్ట్రికల్ షాక్ తగులుతుంది, లైన్స్ కానీ ఎక్కడైనా దగ్గరగా ఉన్నాయని మీకు అనిపించినప్పుడు విద్యుత్ అధికారుల అనుమతి తీసుకొని లైన్స్ ఆఫ్ చేయించుకొని తరలించండి. జాగ్రత్తలు వహించండి. వినాయకుడి చెవులు డ్రా చేసేటప్పుడు న్యాచురల్గా కనిపించేటట్టు డ్రా చేయాలి. చెవులు కూడా చాలా పెద్దవిగా ఉండేటట్టు డ్రా చేయాలి.
ఫస్ట్ హెచ్పి పెన్సిల్ తోటి లైట్గా షేడింగ్ చేసుకొని తరువాత డార్క్ పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. ఫినిషింగ్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. వినాయకుని మెడలో ఉన్న ఆభరణాలు కూడా నీట్గా అందంగా కనిపించేటట్టు డ్రా చేయాలి.
నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.